RBERSC రెండు మూడు గంటల ఆలస్యమైన మంత్రి గారు ఇక్కడే ఉంటారు. సింగర్ గారండి. RMPS ఈరోజు ప్రజాపాలనలో భాగంగా ప్రజా దర్బార్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు మన ప్రియతమ నాయకులు మంత్రివర్యులు శ్రీనంద గారికి, కలెక్టర్ గారికి, జేసీ గారికి, సబ్ కలెక్టర్ గారికి, డిఎఫ్ఓ గారికి, చైర్మన్స్ కి, వేదిక ఇచ్చిన పెద్దలందరూ కూడా హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా ఈ ప్రజా దర్బార్ అనే ప్రోగ్రామ్ ని మన తెలంగాణ రాష్ట్రంలో ప్రప్రథమంగా పాలెంలో మన శ్రీనంద గారు ప్రారంభించారు. దానికి అనూహ్య స్పందన అది చూసిన తర్వాత మేము కూడా అడిగాం, అన్న మాకు కూడా సత్తుపల్లిలో కూడా ప్రజా దర్బార్ పెట్టాలి మీరు, దాని ద్వారా ఇక్కడ ఉన్న భూ సమస్యలు ఏమైనా ఉన్నాయితే అవి మీ ద్వారా చేస్తారని చెప్పి మేము విన్నపం చేసినామంటే రాష్ట్రంలో పాలైన తర్వాత సత్తుపల్లికి ప్రిఫరెన్స్ ఇచ్చి మొదటగా సత్తుపల్లి, ఎంసూరు, పెద్దపల్లి మండలాల ప్రజలకు ఒక యూనిట్ గా మనం ఆ రోజు ప్రోగ్రాం చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమాలు చేసేటప్పుడు అక్కడున్న అధికారులు కూడా మాకు సహకరించారు. శ్రీనంద గారికి అందరి ముందు కూడా మేము చాలా థ్యాంక్స్ చెప్తూ ఉన్నాం. ఒక మంచి కలెక్టర్ గారిని మాకు అందించినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. అధికారులు మనం చెప్పినట్టుగా వాళ్ళు చేసినట్టయితే మన ప్రభుత్వం చేసే ఏదైతే పనులు ఉన్నాయో ప్రజలకు అందుబాటులోకి వస్తాయని చెప్పి మీ ద్వారా నిరూపించి ప్రతి సమస్యలో కూడా ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని శ్రీరంగ గారు ఈ ఖమ్మం జిల్లాలో ఉన్న మారుమూల ప్రతి గ్రామం కూడా ఆయన తెలిసిందని మా అందరికీ తెలిసింది. ఎవరైనా సరే ఆప్యాయంగా పలకరించదట. ఒక కొత్త వరవై ఏ రాజకీయ నాయకుడు అధికార పరిస్థితి ఎక్కడికైనా సరే ఈ పోసే పరిస్థితి లేదు. కానీ మీరు అమలు వెళ్తే మనం మీరు నచ్చిన వెళ్తే మీరు బయటకు వెళ్ళే పనులు అక్కడ ఉంటారని అలాగే మంచి మంచి ఉన్నాయి. ఈ రోజు మనకి గృహ నిర్మాణ రెవెన్యూ శాఖ మంత్రి రావడం నిజంగా మన అదృష్టం. ప్రతి రైతు కానీ ముందే భూ సమస్య పొలాలలో గడ్డ ప్రమాదాలు కానీ 1 ఎకరం ఉందా 2 ఎకరాలు ఉన్నాయని కొట్టుకోవడం కానీ అన్నదమ్ముల మధ్య చిచ్చు కూడా భూములు ఇవ్వాలి. ఒక అడుగు కోసం అన్నదమ్ములు కొట్టుకుంటారు, అక్క జిల్లాలు కొట్టుకుంటారు. అలాంటి పరిస్థితి రాకూడదని ఈ సత్తుపల్లి నియోజకవర్గం మీ ఆలోచనలు ఒక్కరికి చెప్తుంటే ప్రజలు గమనిస్తున్నారు. తప్పు ఎప్పుడు చేసినా ఎవరు చేసినా చట్ట పరిధిలో ఆ తప్పుకి మీరు శిక్ష అనుభవించక తప్పదని మరొక్కసారి తప్పు చేసిన ఆ గొడవకి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. అంతేకాదు ఇందులో విషయానికి వస్తే ఇందాక చెల్లెమ్మ అడిగినట్టు అప్లికేషన్లో ఏ ఆడబిడ్డ తీసుకొచ్చినా నాకు ఇల్లు కావాలని అడిగే మాట నిజం. ఆ ఆడబిడ్డ తాపత్రయపడి అడిగే దాంట్లో నిజం ఉంది. ప్రతి కుటుంబం ప్రతి
పేదవాడు నీ దేవుడు ఆ ఊళ్ళో నీ ఇల్లు ఎక్కడా అని అడుగుతాడు. అంటే ఆ మనిషికి ఒక అడ్రస్ అనేది ఉంటది ఆ ఇంటి ద్వారానే. ఇల్లు అంటే 4 సిమెంట్ కట్టడం, ఒక మంది, అది పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా కనిపించేది ఇల్లు. అది ఈ ఇందులో ప్రభుత్వంలోని మాకు తెలుసు. ఆ పేదోడి కష్టాలు ప్రత్యక్షంగా చూశాం. ఆ పేదోడు చెప్పే ప్రతి మాటని ఈ చెవులతో విన్నాం. అధికారంలో ఉన్న